మనం డైలీ యూజ్ చేస్తున్న కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా? ఇవేమీ లేనప్పుడు జనాలు ఎక్స్చేంజ్ ఎలా చేసుకునేవాళ్ళు? అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? అండ్ గవర్నమెంట్ ఎక్కువ మనీని ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది? బ్లాక్ మనీ అంటే ఏంటి? ఇవన్నీ ఈ షార్ట్ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు ఎక్స్చేంజ్ ఎలా ఉండేది అంటే, ఎగ్జాంపుల్, ఒక రైతు దగ్గర అన్నం ఉంది, ఒక టైలర్ దగ్గర బట్టలు ఉన్నాయి. ఇద్దరు ఒకరికి కావాల్సింది ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ రైతుకి బట్టలు వద్దు, వేరే ఫర్నిచర్ కానీ ఏమన్నా కావాలి అంటే ఇతనితో ఎక్స్చేంజ్ చేసుకోకుండా వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అప్పట్లో కరెక్ట్ ఎక్స్చేంజ్ పర్సన్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. తర్వాత ఇండియాలో ఫస్ట్ మెటల్ కాయిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అరౌండ్ 6th century బీసీలో సిల్వర్, గోల్డ్ కాయిన్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బ్రిటిషర్స్ టైంలో పేపర్ కరెన్సీని ఫస్ట్ టైం 1861లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి మోడర్న్ కరెన్సీ మనీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. గవర్నమెంట్కి ఈ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి ఆ నోట్స్ కంటే కూడా తక్కువ ఖర్చే అవుతుంది. మరి గవర్నమెంట్ ఎక్కువ నోట్లు ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వచ్చు కదా అని డౌట్ వస్తుంది. అలా చేస్తే ఇన్ఫ్లేషన్ వచ్చి అన్నిటి ప్రైజెస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. సడన్గా 200 ఉండే ఐటమ్ 800 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది. జింబాబ్వేలో 2008లో ఇలానే జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు. అందుకే గవర్నమెంట్ ఎక్కువ మనీని ప్రింట్ చేయదు. మన దగ్గర ఏదైనా చినిగిపోయిన నోట్స్, పాడైపోయినవి కానీ ఉంటే అవి బ్యాంకులో ఇస్తే వాళ్ళు మనకి తిరిగి కొత్త నోట్ ఇస్తారు. బట్ బ్యాంక్ వాళ్ళు ఆ నోట్స్ ఏం చేస్తారంటే దాన్ని ష్రెడ్డింగ్ మిషన్లో వేసి పౌడర్ లాగా చేసి తిరిగి దాన్నే రీసైకిల్ చేసి మళ్ళీ న్యూ నోట్స్గా ప్రింట్ చేస్తారు. బ్లాక్ మనీ అనే వర్డ్ మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలు బ్లాక్ మనీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా ఉండే మనీయే బ్లాక్ మనీ. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను ఓన్లీ 5 lakhsే డిక్లేర్ చేస్తూ ఉంటే రిమైనింగ్ 5 lakhsకి బ్లాక్ మనీ కిందకి వస్తుంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఎవరైనా ట్యాక్స్ చేయకపోతే వాళ్ళని ఈజీగా ట్రేస్ చేసి వాళ్ళకి నోటీసులు పంపించవచ్చు. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.